వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడిగా పేరు పొందిన రాఘవ లారెన్స్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును చెదలు పాడు చేయడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఓ నిరుపేద కుటుంబానికి ఆయన ఆర్థికంగా అండగా నిలిచారు. ఆ కుటుంబం కోల్పోయిన లక మొత్తాన్ని వారికి అందజేసి వారి కష్టాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా లారెన్స్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. తమిళనాడులోని శివగంగై జిల్లా తిరుప్పవనం గ్రామానికి చెందిన కుమార్ మరియు అతని భార్య ముత్తు కరుపి దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వారికి 3 సంతానం. తమ పిల్లల చెవిపోగుల కార్యక్రమం నిర్వహించడం కోసం ఈ దంపతులు కొన్నాళ్ళుగా కూలి డబ్బులను జాగ్రత్తగా ఒక హుండీలో పొదుపు చేసుకుంటున్నారు. ఇంటి ఆవరణలోనే ఒక గొయ్యి తవ్వి అందులో హుండీని దాచిపెట్టారు. కొన్ని నెలల క్రితం అవసరం నిమిత్తం హుండీని వెలికి తీసి చూడగా అందులో సుమారు ₹1,00,000 వరకు నగదు ఉన్నట్లు గుర్తించారు. మరికొంతకాలం పొదుపు చేసి వేడుక ఘనంగా నిర్వహించాలని తలచి తిరిగి హుండీని యథావిధిగా పాతిపెట్టారు. అయితే ఇటీవల పిల్లల వేడుక సమీపిస్తూ ఉండడంతో హుండీని బయటకు తీసిన ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. హుండీ లోపలికి చెదలు ప్రవేశించి అందులోని ₹500 నోట్లను చాలా వరకు తినేశాయి. తాము ఎంతో కష్టపడి పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు ఈ విధంగా పాడు కావడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ హృదయ విదారక ఘటన స్థానిక పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త రాఘవ లారెన్స్ దృష్టికి చేరడంతో ఆయన తక్షణమే స్పందించారు. ఆ కుటుంబం కోల్పోయిన ₹1,00,000 మొత్తాన్ని వారికి అందజేసి వారి కష్టాల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా లారెన్స్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ కూలి పని చేసుకుని జీవించే కుటుంబం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు చెదలు తినేసాయన్న వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. వారి ఆవేదన నా హృదయాన్ని ద్రవింపజేసింది. వారు నష్టపోయిన మొత్తాన్ని తిరిగి అందించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చిన మీడియా మిత్రులకు, ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. లారెన్స్ చూపిన ఈ చొరవ పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. கிராமத்தில் கூலி வேலை பண்ணுற ஃபேமிலி கொஞ்சமாக சேர்த்து மண்ணில் தோண்டி ஒரு டப்பாக்குள்ளே போட்டு அவங்க பணத்தை வச்சுருக்காங்க ₹1,00,000. அவங்க பொண்ணுக்கு ஏதோ ஃபங்க்ஷனுக்காக போய் அந்த பாக்ஸை ஓப்பன் பண்ணி பார்த்துருக்காங்க. கரையான் அரைச்சிட்டு இருக்கு மொத்த பணத்தையும். சரி, அவங்கள வர வச்சு அதே மாதிரி பாக்ஸில் இந்த ₹1,00,000 போட்டு அவங்கள சந்தோஷப்படுத்தலான்னு நான் ஆசைப்பட்டேன். ஸோ அதெல்லாம் வர சொல்லியிருக்கேன். ராகவேந்திர அப்பா மடியில் வச்சுடுவோம். அவங்க இதை திறந்து பார்த்து சந்தோஷப்படுத்தணும். ஏன்னா இது நான் கொடுக்கல, ராகவேந்திர அப்பா தானே கொடுக்குறாரு. அங்கே பாருங்க, ஒரு பாக்ஸ் இருக்குது, திறந்து பாருங்க. உழைச்சிட்டு கஷ்டப்பாடுபட்டு எங்களை மண்ணாக்கிடுச்சுன்ற வார்த்தைகள் இருந்துச்சு. உழைப்புக்கு ஏற்ற மரியாதை நீங்க செலுத்திட்டீங்க சார். எங்க கண்ணீர் மலையை தொடச்ச ராகவா சார் என்னைக்கு என்னென்றும் நல்லா இருக்கணும். நாங்க கனவால கூட நினைக்க முடியாத சந்தோஷம். நான் பண்ணல, எல்லாம் ராகவேந்திர சுவாமி, நம்ம கும்புற சுவாமி தான்.